నాన్న మనము లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాము? ఆ అబ్బాయి మేళాకు వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. టాయ్స్ ఇవన్నీ తీసుకోవాలని చూస్తూ ఉంటాడు, ఆశపడుతూ ఉంటాడు. కానీ తను తీసుకోడు. ఎందుకంటే తన దగ్గర ఉండేది 3 పైసలే కాబట్టి ఏమీ తీసుకోడు అనమాట. ఎందుకు? తనలో తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అవి టాయ్స్ అయితే కనుక మట్టితో తయారు చేసినట్టు కదా, ఏం అవసరం లేదు ఇట్లా అనేటట్లు ఆలోచిస్తాడు. ఇంకా వేరే అబ్బాయి స్వీట్ తీసుకోమంటే వద్దులే నాకు ఇష్టం లేదు అనేటట్లు అంటాడు. కానీ వీళ్ళ గ్రాండ్ మదర్ అతన్ని పంపించడానికి చాలా బాధపడి ఉంటుంది అనమాట. ఎందుకు? అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో వెళ్తున్నాడు. కానీ ఈ అబ్బాయికి మటుకు తండ్రి తల్లి లేరు. కానీ నేను పిలిచకపోదాం అనుకుంటే ఏ విధంగా ఉంది పరిస్థితులు? ఆ విధంగా ఉన్నాయంటట్లు. అంటే ఏ విధంగా ఉన్నాయంటే పిలిచకపోదామన్నా కూడా నేను ఇంట్లో సేమియా చేయాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఆ అబ్బాయి వచ్చే గురికి నేను పాయసం అనేది చేసి పెట్టాలి కదా అనేటట్లు వాళ్ళ గ్రాండ్ మదర్ పోదన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇదో ఇక్కడ మనకు పిక్చర్ కనిపిస్తుంది కదా, అందరూ ఆ మేళ చూడండి నాన్న. ఇక్కడ చూడండి మేళ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక్కొక్కరు ఒకటి. అక్కడ చూడండి ఒక అమ్మాయి కార్ తీసుకుంది, ఒక అబ్బాయి బుక్స్ ఇట్లా మాదిరి. నెక్స్ట్ ఇక్కడ టాయ్స్ది అందరూ అంటే లడకే యువకు గుబ్బారే. నెక్స్ట్ అక్కడ ఒక అది ఉంది కదా, అది మసీద్ నమాజ్ చేసుకునేది. ఇక్కడ ఈ అబ్బాయి బెలూన్స్ పట్టుకున్నాడు. ఈ ముందర ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి చిమట పట్టుకొని, ఈ అబ్బాయి హామీద్ అనమాట. ఓకేనా? చూడండి ఇంకా నెక్స్ట్ చూడండి. मिठाइयों के बाद लोहों की चीज़ों की दुकान आती है। कई चिमटे रखे हुए थे। हामिद को ख्याल आता है कि दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी नहीं जलेगा। दादी अम्मा चिमटे देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेगी, क्या कहेगी? मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआ देती रहेगी। फिर पड़ोसियों के औरतों को भी दिखाएगी। सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। बड़ों की दुआएं सीधा अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितना का है? 6 पैसे की कीमत सुनकर हामिद का दिल बैठ गया। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे। दुकानदार ने बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा कि मानो बंदूक को और शान है वो अकड़ता हुआ सिर संगियों के पास आया। दोस्त ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करोगी? చూడన్నా వీళ్ళు స్వీట్ షాప్కి వెళ్తారనమాట. ఆ స్వీట్ షాప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టాయ్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ టాయ్స్ ఒక్కొక్కరు అంటే బిస్తి ఇట్లా ఒకీలు ఇట్లా అన్నీ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ స్వీట్ దగ్గరికి వెళ్తారు. ఆ స్వీట్ దగ్గర ఏమేమి తీసుకుంటారు? రేవడియా, గులాబ్ జామున్ ఇట్లా రకరకాలుగా తీసుకుంటారు. తర్వాత ఈ అబ్బాయి మటుకు ఏం తీసుకోమంటే లాస్ట్కి ఎక్కడికి వెళ్తారు? మిఠాయియోంకే బాద్ అంటే స్వీట్ స్టాల్ తర్వాత లోహోంకి చూజోంకి దుకాన్ ఆతీ హై. లోహ అంటే ఐరన్, ఇనుము. చీజోంకి దుకాన్ ఆతీ హై, ఆ వస్తువులకు సంబంధించి. చీజ్ అంటే వస్తువులకు సంబంధించిన దుకాన్ అంటే షాప్ అనేది వస్తుందన్నమాట. కై చిమటే రకే హుయేతే. చిమట అంటే పట్టకార అనమాట. అంటే పట్టకార అంటే మనము ఏదైనా పాలు ఇట్లా దించేది కాకుండా రొట్టెలు అప్పట్లో రొట్టెలు చేయడానికి చేత్తో కాకుండా ఆ పట్టకారతో దించేవాళ్ళు. ఇక్కడ చూడండి హామిద్ చేతిలో చూడండి చిమట పట్టకారలాగా, అదన్నమాట చిమట. ఓకేనా? కై చిమటే రకే హుయేతే, ఎన్నో పట్టకారులు అనేవి ఉన్నాయన్నమాట. హామిద్కో ఖ్యాల్ ఆతా హై. ఖ్యాల్ అంటే గుర్తుకు వస్తుందన్నమాట. దాదీకే పాస్ చిమటా నహీ హై. వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర ఏం లేదు, చిమటా లేదు. తవేసే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. తవా అంటే పెనము, తవేసే రోటియా అంటే రొట్టెలు. ఆ పెనం మీద నుంచి రొట్టెలు ఎత్తేటప్పుడు, ఉతార్న అంటే ఎత్తేటప్పుడు, హాత్ జల్ జాతే హై. హాత్ అంటే చేతులు అనమాట. జల్ జానా అంటే కాలిపోతాయి కదా. అగర్ చిమటా లే జాకర్ దాదీకో దే దో తో వహ్ కితనీ ప్రసన్న హోగి. ఒకవేళ ఈ చిమటా తీసుకుపోయి గ్రాండ్ మదర్కి ఇచ్చినాననుకో, తను చాలా హ్యాపీగా, కితనా ప్రసన్న అంటే చాలా, కితనా అంటే ఎంతో సంతోషిస్తుంది కదా. ప్రసన్నకు విలోమ శబ్దం ఏంటి నాన్న? ఆ ప్రసన్న. నేను చెప్పాను కదా పెన్సిల్ అవన్నీ పెట్టుకొని ముందుగానే రాసుకుంటూ ఉండండి. హోగి ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేగి. తర్వాత తన ఉంగ్లియా అంటే ఫింగర్స్, ఏళ్ళు. ఉంగ్లియా అంటే వేళ్ళు అన్నమాట. హాత్ అంటే చెయ్యి. ఓకేనా? ఉంగలియా కభీ నహీ జలేగి, కాలవు కదా. దాది అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లేగి. మరియు నేను చిమటా తీసుకొని పోతూ ఉంటే మా దాది అమ్మ దౌడ్కర్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలోంచి ఆ చిమటా తీసేసుకొని మరియు అంటుంది, ఔర్ కహేగి. కహన అంటే చెప్తుంది అనమాట. ఏమని? మేరా బచ్చా
అమ్మా కే లియే క్యా లాయా హై. చూడండి, నేను నా పిల్లవాడు నా కోసము చిమిటా తెచ్చినాడు చూడు, చిమిటా లాయా హై అని చెప్తుంది. హజారో దువా దేతీ రహేగి. మరియు అదే కాకుండా హజారో దువా, హజార్ అంటే ఏంటి నాన్న, 100 అంటే 100, హజార్ అంటే 1000, ఎన్నో వేల దువాయే, దువాయే అంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. దువాయే అంటే బ్లెస్సింగ్స్. దేతీ రహేగి, నాకు ఎన్నో వేల బ్లెస్సింగ్స్ అనేటి తను ఇస్తుంది. ఫిర్ పడోసోంకి ఔరతోంకి దిఖాయేగి. మరియు అదే కాకుండా ఏం చేస్తుంది, పడోస్, అడోస్ పడోస్ అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అనమాట. పడోసోంకి ఔరతోంకో దిఖాయేగి, ఔరతోంకో అంటే ఆడవాళ్ళకు కూడా చూపిస్తుంది అనమాట. సారే గావుమే చర్చా హోనే లగేగి. మరియు అదే కాకుండా సారే గావుమే, మొత్తం విలేజ్లో అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఏమని, హామిద్ చిమిటా లాయా హై అని, అంటే హామిదు ఈ చిమిటా తెచ్చినాడు చూడు. కితనా ప్యారా బచ్చా హై, ఎంత మంచి పిల్లవాడు చూడు. కితనా అచ్చా లడకా హై అన్నా ఒకటే, ప్యారా బచ్చా అన్నా కూడా ఒకటే, ఎంత మంచి పిల్లవాడో చూడు. బడోంకి దువాయే సీదే అల్లాహ్ కే పాస్, అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హై. మరియు అందరూ కూడా నన్ను చాలా బాగా మెచ్చుకుంటారు. ఆ పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అనేటి సీదా వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తాయి, అల్లాహ్ దర్బార్కే, అంటే అల్లాహ్ అంటే గాడ్ అనమాట, ఆయన దగ్గరికి వెంటనే వెళ్తాయి కదా. ఔర్ తురంత్ సుని ఆతి హై, మరియు ఆయన వెంటనే వినేసి ఆయన నాకు మంచి చేస్తాడు కదా అని ఈ అబ్బాయి అనుకుంటున్నాడు అనమాట. అనుకొని ఏం చేస్తాడు, హామిద్ని దుకాన్దార్సే పూస్తా హై అని ఆలోచిస్తాడనమాట. ఇవన్నీ ఆలోచించిన తర్వాత హామిద్ని దుకాన్దార్సే పూస్తా హై, మన లోకంలోకి వచ్చేసి షాపతన్ని అడుగుతారనమాట. ఏమని, యా చిమ్టా కితనాకే హై, ఏమని అడుగుతాడు, ఈ చిమట కితనేకే హై, ఎంత అని చెప్తాడనమాట, ఎంత అని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడు, ఆ షాపతను, చే పైసే కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా. దిల్ బైట్ జానా, దిల్ బైట్ జానా అనేది ముహావర కిందికి వస్తుందనా. చకిత్ హోనా అంటే బాధపడ్డము అనేటట్లు. అతను ఏం చెప్తాడు, షాపతను, చే పైసే అంటే 6 పైసలు అని చెప్తాడనమాట. కీమత్ అంటే వెల, అది విని అతను బాధపడతాడనమాట హామీదు. అప్పుడు హామిద్నే కలేజా మజ్బూత్ కర్కే కహా. కలేజా అంటే ఏమొస్తుంది, దిల్, కలేజా అన్న కూడా దిల్లే వస్తుందన్నమాట. హామిద్నే కలేజా మజ్బూత్ కర్కే కహా, ఆ మనసును మళ్ళా సర్ది చెప్పుకొని అడుగుతాడనమాట. ఏమని, 3 పైసో లోంగే, 3 పైసలకు ఇస్తావా అంటే తీసుకుంటావా, 3 పైసలు ఇస్తావా, 3 పైసలకు ఈ చిమటా ఇస్తావా అనేటట్లు అంటాడు అనమాట. అప్పుడు దుకాణదారుని బులాకర్ చిమటాలు దేదియా. వెంటనే దుకాణదారు కూడా అబ్బాయి దీనస్థితిని చూసి సరే అని చెప్పి ఆ చిమటా ఇస్తాడనమాట. హామిద్ని ఉసే ఇస్ తరహ్ కందే పర్ రఖా, దాన్ని ఏ విధంగా, కంద అంటే భుజాలు అనమాట, షోల్డర్, ఈ భుజాలు, షోల్డర్ అంటే ఈ భుజాలనే చోటిస్తాయన్నమాట. కందే పర్రహా, దాన్ని ఏ విధంగా భుజం పైన పెట్టుకున్నాడంటే, ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ పోలీసులు వాళ్ళు చూడండి, మానో బందూక్ ఔర్ షాన్ సే అకర్తా హువా సంఘయోం కే పాస్ ఆయా. బందూక్ అంటే అది గన్ లెవెల్లో ఫీల్ అవుతూ ఈ భుజం మీద పెట్టుకొని వచ్చి అట్లా ఎగురుకుంటూ, అంటే గర్వంగా, అక్కడ అంటే గర్వంగా, సంఘయోం కే పాస్, సంఘయం అంటే సంఘియో అంటే మిత్రోం కే పాస్ ఆయా, ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడనమాట. దోస్తోనే మజాక్ కియా, ఫ్రెండ్స్ అందరు కలిసి అతన్ని మజాక్ అంటే ఏంటి, ఎగతాళి చేస్తారనమాట. ఎగతాళి చేసాము ఏమంటారు, యహ్ చిమటా క్యో లాయా పగలే, ఎందుకు ఈ చిమటాను తీసుకొచ్చుకున్నావు, పగల అంటే పిచ్చివాడా ఎందుకు ఈ చిమటాను తెచ్చుకున్నావు, ఇసే క్యా కరోగే, దీన్ని తీసుకొని నువ్వు ఏం చేస్తావు, ఎందుకు తెచ్చుకున్నావు అనేటట్లు అంటారనమాట. అందరు నవ్వుతారనమాట. అప్పుడు घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. చూడండి, తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తారనమాట అందరూ. ఘర్ ఆనే పర్, ఇంటికి వచ్చిన తర్వాత, అమీనా హామిద్కి ఆవాజ్ సున్తే హీ, హామిద్ యొక్క వాయిస్ వినేసి దౌడ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి, ఔర్ ఉసే గోద్ మే ఉఠాకర్, తన్ను ఎత్తుకొని ప్యార్ కర్నే లగి అంటే ప్రేమగా లాలిస్తుందనమాట. సహసా హాత్ మే చిమట దగ్గర చౌకి, వెంటనే, సహసా అంటే తురంత్, వెంటనే హాత్ అంటే చేతిలో చిమటా చూసి, ఆ హామిద్ చేతిలో చిమటా చూసి ఏం చేసింది, చౌక్ హోనా అంటే షాక్ అయిందనమాట. యా చిమటా కహాసే లాయా, ఆమె అంటుందన్నమాట, ఈ చిమటా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అనేటట్లు అంటుందన్నమాట. ఎవరిని, హామిద్ని. యహ్ చిమటా కహాసే లాయా, క్వశ్చన్ మార్క్ చూడండి, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. అప్పుడు మేనే మోల్ లియా హై అమ్మా, మోల్నా అంటే కొనడం అనమాట,
నేను కొన్నాను. కితనే పైసే మే ఎంత అని అడుగుతుందన్నమాట. 3 పైసే మే దియే 3 పైసలు ఇచ్చినారు అని చెప్తాడనమాట. అప్పుడు అమీనానే అప్నే మాతే పర్ హాత్ రఖా. మాత అంటే ఫోర్ హెడ్స్ నాన్న, ఇది వస్తుంది మాత అంటే. ఇట్లా అనేటట్లుగా చేతి పెట్టుకుంటుంది. మాతే పర్ హాత్ రక్కర్ కహా వహ్ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ బర్తీ హుయి. అఫ్సోస్ ఆశ్చర్యంగా, మరియు మనం ఏదన్నా టెన్షన్ పడినప్పుడు ఇట్లా అన్నప్పుడు అబ్బా ఏం చేసినా చూడు అంటారు కదా, ఆ విధంగా హాత్ రక్కర్ ఆహ్ బర్తీ హుయి బోలి. ఆ విధంగా ఆశ్చర్యంతో చెప్పిందనమాట. బోలి అంటే చెప్పింది. ఏమని? యహ్ कैसे बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया लाया क्या चिमटा. ఈ పిల్లవాడు ఎటువంటి తెలివి తక్కువ పిల్లవాడు. సమజ్ అంటే తెలిసినవాడు, తెలియని వాడిని బేసమజ్ అంటారు. బేసమజ్లో ఉపసర్గ ఏదంటే బే. అర్థమైందా? ఫస్ట్ వచ్చే పదాన్ని ఉపసర్గ అంటారు, నెక్స్ట్ వచ్చేది పర్సర్గ అంటారు. నేను మళ్ళీ క్లాస్లో మీకు ఈ గ్రామర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లడ్కా హై దోపహర్ హువా. దోపహర్ అంటే ఆఫ్టర్నూను లంచ్ చేసే టైం అయింది కదా. కుచ్ ఖాయా నా పియా, ఏమి తినలేదు మరియు తాగలేదు. లాయా క్యా చిమటా, కానీ ఏం తెచ్చినాడు? చిమటా తెచ్చినాడు. సారే మేలే మే తుజే యహీ చీజే మిలి. సారీ మొత్తం ఆ మేళాలో అంతా నీకు ఎతికినా కూడా ఈ చిమటానే దొరికిందా, ఇంకేం కనపడలేదా? లోహేంకా చిమటా ఉఠాలాయా. ఈ ఐరన్ యొక్క ఈ చిమట అనేది తీసుకొచ్చినావు కదా అనేటట్లు ఆమె బాధపడుతుందన్నమాట. అంటే తినకుండా ఏమీ చేయకుండా నువ్వు తీసుకొచ్చింది ఏంటి, లాస్ట్కు ఆ చిమట అనేది తెచ్చినావు, నీకు ఇది తప్ప ఇంకేం కనిపించలేదా అక్కడ అనేటట్లు ఆమె అంటుంది. ఎవరు? అమీనా. నెక్స్ట్ చూడండి. అప్పుడు हामिद ने अपनी भाव से कहा అపరాధీ భావసే కహా. హామిద్నే అపరాధీ భావసే. హామిద్ ఏం చేసినాడు? అపరాధం అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా చెప్తున్నాడు. తుమారి అంటే తప్పు చేసినాడు అనేటట్లుగా బాధపడుతూ తను చెప్తున్నాడు. ఏమని? సర్ది చెప్తున్నాడు వాళ్ళ గ్రాండ్ మదర్కు. తుమ్హారీ ఉంగ్లియా తవేసే జల్ జాతీ థీ యహ్ ముझसे देखा नहीं जाता था అమ్మా इसलिए मैं इसे लिया लाया. నీ ఉంగిలియా అంటే ఫింగర్స్ అని చెప్పాను కదా, అవి తవేసే అంటే వాళ్ళ ఇంట్లో రొట్టెలు తీయడానికి మా పెనం మీద రొట్టెలు ఇట్లే తీసి ఇట్లా పెడుతూ ఉండిందనమాట. తన కాడ పట్టకారు అనేది లేదు. అది చూసి అబ్బాయి తన కోసం ప్రేమతో అది తెచ్చినాడు అనమాట, ఆలోచించి తను ఏమి తినకుండా అని బాధపడుతూ చెప్తాడనమాట. అప్పుడు అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహకే బదల్ గయా. చూడండి, ఆమె కోపము, క్రోధ్ అంటే గుస్సా, ఆమె కోపం ఏమైంది? తురంత్ స్నేహమే బదల్ గయా. వెంటనే, తురంత్ అంటే వెంటనే, స్నేహమే బదల్ గయా ప్రేమగా మారిపోయిందనమాట తన కోపం. వహ్ మూక్ స్నేహత. మూక్ అంటే మౌనమైన ప్రేమ, అంటే సైలెంట్గా ఉండి చెప్పడం అనమాట, మౌన ప్రేమ అన్నమాట అది. మూక్ స్నేహత మార్మిక ప్రేమత. మరియు అదే కాకుండా మార్మికమైన ప్రేమ, చాలా నిగూఢమైన. మార్మిక్ అంటే నిగూఢ్, అంటే రహస్యమైన ప్రేమ అన్నమాట. జో రస్ ఔర్ స్వాద్ సే భరా హై. అది ఏ విధంగా ఉంటుంది? రస్ ఔర్ స్వాద్ సే అంటే చాలా తీయగా, అంటే ఎంతో భావంతో మరియు ఎంతో స్వాదిష్టంగాను, అంటే రుచి అనేటట్లుగా ఎంతో బాగా ఉంటుంది అనేటట్లు చెప్తున్నారన్నమాట. బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై. ఈ పిల్లవానిలో కితనా త్యాగ్, ఎంత త్యాగము, అంటే త్యాగం అంటే ఏంటి? సాక్రిఫైస్ చేయడము, ఏదైనా ఇవ్వడం అనేటట్టు. కితనా సద్భావ్, సత్ ప్లస్ భావ్, మంచి ప్రవర్తన మరియు మంచి వివేకము. ఈ పిల్లవానిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో చూడు. దూసరోं को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा అనుకుంటుంది. అంటే దూసరోं को ఇతర పిల్లవాళ్ళు ఆ ఖిలోనా మరియు మిఠాయియా తీసుకుంటుంటే ఇతని మనస్సు ఎంతగా లల్చానా అంటే ఆశపడ్డము, ఎంత ఆశపడి ఉంటుందో. వహాబీ అప్నే బుడియా దాదీకి యాద్ బనీ రహీ హై. అక్కడ కూడా తన బూడి దాది, బుడియా అంటే ముసలి అనేటట్లు, బుడియా దాదీకి యాద్ బనీ రహి, అక్కడ కూడా తను గుర్తుపెట్టుకునే ఉన్నాడు కదా. అమీనా కా మన్ గద్గద్ హో గయా. మన్ గద్గద్ హోనా, మన్ చకిత్ హోనా అనేటి వస్తుంది. ఇది కూడా ముహావర కిందకి నాన్న. ఆ మనసు చెలించిపోతుంది అనమాట. మన్ గద్గద్ హోనా అంటే మన్ చకిత్ హోనా, పులకించిపోవడం అనమాట. హో గయా. ఆంచల్ ఫైలాకర్ హామిద్ కో దువాయే దేతి జాతి. ఆంచల్ అంటే పైట కొంగు ఇట్లా ముందుకు పెట్టుకొని, ఆంచెల్ అంటే పైట కొంగు వస్తుంది. ఆ పైట కొంగు ఆంచెల్ ఫైలాకర్, ఆ పైట కొంగుని ఈ విధంగా పట్టుకొని దువాయే దేతి జాతి. దువాయే అంటే బ్లెస్సింగ్స్ అడుగుతుందన్నమాట, ఎవరిని? గాడ్ని. ఔర్ ఆన్సుకి బడీ బూందే గిర్తి జాతీతి. మరియు అదే కాకుండా ఆన్సు అంటే నీళ్ళు,
కన్నీళ్ళు. బడి బడి బూందే, బడి బడి అంటే పెద్ద పెద్ద వాటర్ డ్రాప్స్ అంటే, బూంద్ అంటే డ్రాప్. గిర్తి జాతీ థీ, కంట్లోంచి కన్నీళ్ళు కాలుతూ ఉన్నాయన్నమాట. హామిద్ ఇస్కా రహస్య భావ్ సమజ్తా థా, క్యా సమజ్తా. హామిద్ ఆ రహస్యమైన భావాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. ఎందుకు? చాలా చిన్న పిల్లవాడు, తనకు ఇవి ఏమీ అర్థం కాలేదన్నమాట. అంటే తను అన్ని చోట్లకు వెళ్ళినా కూడా, ఎక్కడ పోయినా కూడా తననే గుర్తుపెట్టుకొని ఉన్నాడే. మామూలుగా అయితే చూడండి, మనము ఏదైనా మన కాడ డబ్బులు ఉంటే ఏం చేస్తాం, మనము ఏదో అది కొనాలి ఇది కొనాలని ఏంటేంటో కొంటాం కదా. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ ఉండే 3 పైసలతో వాళ్ళ గ్రాండ్ మదరు చేతులు యాడ కాలిపోతాయి అనేటట్లుగా ఆ చిమట అనేది తెచ్చినాడు అనమాట. చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు, హామిద్, అమీనా అన్నమాట. ఇది నాన్న స్టోరీ. ఇది చూడండి, ప్రేమ్చంద్కి కహానీ పర్ ఆధారిత హై. దేని నుంచి రచించినారంటే ప్రేమ్చంద్కి కహానీ పర్ ఆధారిత హై. ఇది నాన్న స్టోరీ ఈద్గాహ్. ఇక్కడ చూడండి మనకు కొటేషన్ ఏం రాసిండారు, జో నిస్వార్థ భావ్ సే ఉపకార్ కర్తా హై వహీ సాధు కహలాతా హై. ఎవరైతే నిస్వార్థమైన, అంటే నిస్వార్థం అంటే స్వార్థం అనేది లేకుండా అటువంటి భావంతో ఇతరునికి హెల్ప్ చేస్తాడో అటువంటి వాడిని ఏమని అంటారు, సాధువు. సాధు అంటే మంచి ప్రవర్తన కలవారు అని చెప్తారనమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకునబడిందంటే స్కంద పురాణంలోంచి తీసుకోబడింది. స్కంద పురాణాలు ఉన్నాయి నాన్న, మహాభారతము, రామాయణం ఇట్లాంటివి కూడా, అట్లా స్కంద పురాణం నుంచి తీసుకున్నారన్నమాట. ఇప్పుడు దీంట్లో కూడా లాస్ట్లో మనకు ఇక్కడ వస్తుందన్నమాట. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఇంకా తెలుసుకుందాం. ఇది నాన్న ఇది ఈద్గాహ్. అంటే ఇక్కడ మనకు ఏం చెప్తూ ఉంది, అమీనా అంటే ఈ హామిద్ అమీనా గురించి చెప్తున్నారు. ఈ హామిద్కు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే హైజా అంటే వాళ్ళ నాన్న హైజా అంటే కలరా వచ్చి చనిపోయినాడు. ఆ బాధతో వాళ్ళమ్మ చనిపోయింది. ఉన్నది ఒక గ్రాండ్ మదరే. ఆ మేళా జరుగుతూ ఉంటే అందరూ ఏవేవో తెచ్చుకోవాలని వెళ్తూ ఉంటే కానీ ఈ అబ్బాయి అందరు తల్లిదండ్రులతో వెళ్తుంటే ఈ అబ్బాయికి ఎవరు లేరు కదని బాధపడుతుంది. కానీ ఆ అబ్బాయి నువ్వు భయపడద్దు, నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తాను అనేటట్టు వెళ్ళి అక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్కరు టాయ్స్ షాప్లోకి వెళ్ళి కొన్ని అయ్యి అని స్వీట్ షాప్లోని ఇవి తీసుకుంటారు. కానీ ఈ అబ్బాయి చూస్తూ ఉంటాడు కానీ తన మనసును కంట్రోల్ చేసుకుంటాడనమాట. తర్వాత ఎక్కడికి వెళ్తాడు, అక్కడ ఈ ఐరన్ అంటే ఇనుము పని దాని సంబంధంగా కనిపిస్తుందనమాట. అక్కడ పోయి ఇవి తీసుకోవాలని చెప్పి చిమట అడుగుతాడు అనమాట. ఆ చిమట అతను 6 పైసే అంటే 6 పైసలు అంటాడు. 3 పైసకి అడిగి తీసుకుంటాడు. తీసుకొని దాన్ని ఏ విధంగా తెస్తాడు, గన తీసుకుని ఎంతో గర్వంతో గన్ను పట్టుకున్న లెవెల్లో తీసుకొని వచ్చి తన గ్రాండ్ మదర్కి ఇస్తాడు. అంటే ఇక్కడ కూడా అతను తన గ్రాండ్ మదర్ గుర్తుకొచ్చిందనమాట. అంటే తనను అంతగా ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. తనకు ఉండేది ఆమె ఒక్కటే కాబట్టి ఆమె రొట్టెలు చేసేటప్పుడు తన చేతులు ఎక్కడ కాలిపోతాయి అనేటట్లుగా తను ఈ పని చేశాడనమాట. ఇది నాన్న ఈద్గా ప్రార్థనా మందిరాలు. దీని గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ లెసన్కి సంబంధించిన గ్రామర్ పాఠం మీకు వర్క్ బుక్లోనే ఉంటుంది. నేను ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.